హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు విధించారు. నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. ఇవాళ ఖైరతాబాద్ గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిమజ్జనానికి 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనం పూర్తి కానుంది. ఇవాళ ఖైరతాబాద్ గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నారు. గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటారని ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా షా తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఎంపీలతో అమిత్ షా అభ్యాస్ కార్యక్రమం ఉండనుంది. దీంతో ఆయన హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఎస్ఎల్బీసీ పన్నుల పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ పనులు ఒక్కరోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు. కేవలం నల్గొండ జిల్లాకే కాదు తెలంగాణకు కూడా అత్యంత కీలకం అన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్బీసీలో అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపైన తక్షణమే సమాచారం ఇవ్వాలన్నారు. అటవీశాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం 2027 డిసెంబర్ 9లోగా ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని సూచించారు. డిసెంబర్ 9, 2027న తెలంగాణ ప్రజలకు ఎస్ఎల్బీసీ అంకితం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ పూర్తి కావాలి, పనులు ఆగడానికి వీల్లేదని తేల్చెప్పారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది, అలాగే ఎన్ని నిధులు అవసరమో ఒక నివేదిక ఇవ్వాలంటూ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మరమ్మతులు, నిర్మాణాలు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే వరద నష్టాలు తగ్గించగలమని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరికి వారు ఉంటామంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీలో సమన్వయ లోపం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి గందరగోళం లేకుండా చూడాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అంతా వ్యవహరించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమస్యలపై 15 రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమస్యలు ముఖ్యంగా ఈ వరదల సమయంలో, ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. అందాజ మీద చేయడము,
టెంపరీ కోసం, టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది, మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా. చివరిగా నా సూచన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి. మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు 2 రకాలుగా చేయాల్సి వస్తే, ఈ క్లరికల్ జాబ్, ఈ లెబోరియస్ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు, ముఖ్యంగా పనులు చేసేటప్పుడు. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి, మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి. ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయాలి బిల్ రికార్డ్ చేసేటప్పుడు. మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మెట్ తీసుకోండి, బిల్ రికార్డ్ చేసేటప్పుడు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. తెలంగాణలోని ఆర్థిక పరిస్థితులు, రుణాలు తదితర అంశాలను ఆమెకు వివరించారు. పామాయిల్పై తగ్గించిన సుంకాల వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యాసంస్థలకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చామన్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను మంత్రి తుమ్మల కలిశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని తాండాలకు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం 110 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. కవిత ఇష్యూపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. కవితది కుటుంబ పంచాయతీ అని కొట్టిపారేశారు. కవిత విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కవితను బీజేపీలో చేర్చుకోమన్నారు. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు, అది కవిత గాని బబిత గాని. ఇప్పుడు ఆమె గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను స్టేట్ ప్రెసిడెంట్ ని, నేను చెప్పిన వాళ్ళ కుటుంబంలో గొడవ నడుస్తుంది, అంతేగాని ఆమె చెప్పిన స్టేట్మెంట్ లో మీరు రియాక్షన్ అవుతుంటే పెద్ద రియాక్షన్ అంత నేనైతే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎలిగేషన్ చాలా మంది చేస్తుంటారు, పెద్ద మీరు కూడా సీరియస్ తీసుకోకండి. అది బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేతలు బయటికి రావడానికి హరీష్ రావు, సంతోష్లే కారణం కాదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాళేశ్వరం కుంగుబాటులో హరీష్ రావు పాత్ర ఏమీ లేదన్నారు. కవితను బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు సస్పెండ్ చేయలేదని, 6 ఏళ్ల క్రితమే పార్టీ నుంచి ఆమెను పక్కకు తప్పించారన్నారు. ప్రాణహిత చెవేళ్ల ద్వారా చెవేళ్లకు నీరిస్తే ఎకరాకు 2 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దానికంటే రైతులకు నేరుగా 2 లక్షల ఆర్థిక సాయం చేస్తే మేలు జరుగుతుందన్నారు. సిబిఐకి కేవలం మేడిగడ్డ బ్యారేజ్ విచారణ ఇవ్వడం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సంపూర్ణ విచారణ సిబిఐకి అప్పగించాలని చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ బయటికి వచ్చే కారణము హరీష్ రావు కాదు, సంతోష్ కాదు, కవిత కూడా కాదు. తండ్రి కొడుకులు బాబ్బేట అహంకారం నెత్తికొచ్చింది, 2 చేతులతోటి తినుడు మొదలు పెట్టిండ్రు. ఆంధ్రోళ్ళు దొంగలు, మన తెలంగాణను దోసుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ దోసుకునే తండ్రి కొడుకులు. కాళేశ్వరం అంటే కుంభకోణాలు చేసిండ్రు. దానివల్లనే నేను బయటకు వచ్చిన. హరీష్ రావుకి ఏం పవర్ ఉండే చెప్పు? ఉండేనా? సంతోష్కు ఉండేనా పవర్? లాస్ట్ కవితకు కూడా లేకుండే. ఎవరైనా బయటికి పోయే కారణం ఉంటే తండ్రి కొడుకుల వల్లనే. నాకు తెలిసినంత వరకు అందరూ బయటికి పోయింది తండ్రి కొడుకుల వల్లనే. మీరు అందరూ అనుకుంటూ కవితను మొన్న సస్పెండ్ చేసి మొన్న బయటికి వెళ్ళగొట్టిండ్రు. మొన్న కాదు బయటికి వెళ్ళగొట్టింది, ఎప్పుడో 6 ఏళ్ల కింద బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఏంటంటే నువ్వు ఇక్కడ ఏం బిజినెస్ చేయదు, యూ హ్యావ్ నో బిజినెస్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్ అన్ని కొడుకు రామారావు చూసుకుంటారు. తక్కిన సంతోష్ ఇది అది కొన్ని చేసుకుంటారు. ఈమె పైరవీలు అయితే లేవు, ఏం బిజినెస్ అయితే లేవు, ఏం రియల్ ఎస్టేట్ అయితే లేవు, ఇక్కడ అని ఇక్కడి నుంచి ఎలగొట్టిండ్రు. అందుకే ఈమె ఢిల్లీకి పోయి ఆ చిన్న లిక్కర్ స్కామ్లు ఇచ్చేసింది. అండ్ ఆమెకు చాలా కోపం ఉంది అప్పటి సర్ది. నా ఓడిపోయిన కారణం కూడా కొంత కుటుంబ సభ్యులే అని ఆమె అప్పుడు ప్రైవేట్గా అన్నట్టు నాకు వినబడేది తెలిసింది. ఏపీ ప్రజల ఆరోగ్య భద్రత దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏటా 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా
విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి. లేని స్కామ్ మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు సజ్జల. యాక్టివిటీ లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కామ్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బులతో పట్టుబడ్డ వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారన్నారు. తమ హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగిందని, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లు తన మనుషులకు లాభం చేకూర్చేలాగా జరగలేదని విమర్శించారు. డిస్టిలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమేమైనా లబ్ధి పొందినట్లు ఆధారాలుంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు అన్నారు. ఒకటే ప్రశ్న, ఆయన రచ్చబండ మీదనో అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊబూసుకోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడైతే దట్ ఇస్ ఓకే. మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తనకు తానే 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునేవాడు. సో ఫస్ట్ నా క్లారిఫికేషన్ నేను చెప్పదలుచుకున్నది, సజ్జల భార్గవకు సంబంధించి ఈ రోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్ తో సంబంధం లేదు, అసలు స్కామ్ లేదు. స్కామ్ తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. అది ఏమి టేకప్ కాలేదు, యాక్టివిటీ టేకప్ చేయలేదు. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. చంద్రబాబు నాయుడు గారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్టు దూకుడు పెంచింది. తిరుపతి తుమ్మలగుంటలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 20 మంది అధికారుల టీం పాల్గొంది. లిక్కర్ స్కామ్ కేసులో A3గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39గా మోహిత్ రెడ్డి ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యూరియా కోసం రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట రైతులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. యూరియాకు టోకెన్లు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని రైతులు ఆందోళన కొనసాగించారు. దీంతో రైతులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఆగకుండా రైతుల ఆందోళన కొనసాగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్దేశపూర్వకంగా రాజకీయం మహబూబాబాద్లో యూరియా దుకాణం ముందు రైతులు నిప్పు పెట్టారు. యూరియా కోసం రైతులు షాపుపై ఆ రాళ్లతో దాడి చేశారు. ఇల్లిందు రోడ్డులోని గ్రోమోర్ సెంటర్పై అటాక్ చేశారు. ప్రభుత్వం యూరియా మంజూరు చేసినా దుకాణదారులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. యూరియా కోసం ఉదయం నుంచి రైతులు వేచి ఉన్నారు. యూరియా బస్తాలను గోదాంలో నిల్వ ఉంచారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. గోదాం తాళం పగలగొట్టి బస్తాలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు యూరియా గోదాం వద్దకు చేరుకున్నారు. యూరియా ఎత్తుకెళ్లిన రైతులను అడ్డుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు దివాళీ గిఫ్ట్ ఇచ్చామన్నారు. దీంతో దీపావళికి ముందే దేశ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని భావించామని, అందుకే జీఎస్టీ పన్ను విధానంలో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొత్త సంస్కరణల వల్ల ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం మరింత ముందే సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. भारत सरकार ने राज्यों के साथ मिलकर के एक बहुत बड़ा निर्णय किया है और बहुत महत्वपूर्ण निर्णय है। अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है, सरल हो गया है। जीएसटी के मुख्यतः दो ही रेट रह गए हैं, 5% और 18%, 5% और 18%। और 22 सितंबर सोमवार जब नवरात्र का पहला दिन है और ये सारी चीजों का मातृशक्ति को संबंध तो बहुत ही रहता है और इसलिए नवरात्रि के इस प्रथम दिवस पर जीएसटी का जो एक रिफॉर्म वर्जन है, नेक्स्ट जनरेशन रिफॉर्म किया हुआ, वो लागू हो जाएगा। यानी नवरात्रि से ही देश के करोड़ों परिवार की जो जरूरतें हैं वो और अधिक सस्ती मिलनी शुरू हो जाएगी। इस बार धनतेरस की रौनक भी और ज्यादा रहेगी क्योंकि दर्जनों चीजों पर टैक्स अब बहुत ही कम हो गया है। साथियों, 8 वर्ष पहले जब जीएसटी लागू हुआ तो कई दशकों का सपना साकार हुआ था। तो ये चर्चा कोई मोदी प्रधानमंत्री बना उसके बाद नहीं हुई, उसके पहले भी हो रही थी। काम नहीं होता था, चर्चा होती थी। ఇక ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. జీఎస్టీ 28-12% నుంచి 5-18% వరకు తగ్గించారని గుర్తు చేశారు. తగ్గిన జీఎస్టీ ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందన్నారు. దేశంలో ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది ముఖ్యమంత్రులు జీఎస్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పరిమితం చేయడం జరిగింది 5%, 18%. గతంలో ఉన్నటువంటి ఏదైతే 12%, 24% స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం. ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో, ఆరోగ్య బీమా విషయంలో, వ్యవసాయ రంగం విషయంలో, విద్య విషయంలో, అదేవిధంగా వాహన రంగం, విద్యుత్ ఉపకరణాలు, అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టీని 5%, 18% నుండి నేరుగా 5% కుదించడం జరిగింది. రాబోయే కాలంలో 5%, 18%, 2 స్లాబులు జిఎస్టీ మాత్రమే దేశంలో అమలవుతుంది. కొన్ని రంగాలకి జిఎస్టీని 0%కి తీసుకువచ్చి పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. శాఖ హుక్కుకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి. ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ ని, అధికారులను తగ్గించాలి. అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు. విఆర్ఎస్ ప్రకటించింది. విఆర్ఎస్ లో ఎవరైతే ముందుకు వచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు అంగీకరించడం జరిగింది. ఇది కార్మికులకు వ్యతిరేకం కాదు, ట్రేడ్ యూనియన్స్ కు వ్యతిరేకంగా కాదు, అయితే ఉద్యోగుల యొక్క కొట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో కొన్ని బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అర్థం పద్ధం లేని ప్రకటన చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం 11,500 ప్యాకేజ్ ఇచ్చి ఏ అయితే సప్లైదారులకు ఉన్నటువంటి పార్టీలు అయితేనని వాటి అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఫ్యాక్టరీని గాడిని పెట్టి గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మించడం జరిగింది. బంగాల్ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న టైంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత. అంతేకాదు మమతకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్ల దొంగ అని సభలో సీఎం మమత నినాదాలు చేయడం సంచలనం రేపింది. విపక్ష నేత సువేందు అధికారి ప్రసంగాన్ని అడ్డుకోవాలని టీఎంసీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు
సభలో గొడవలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు దొంగలు మాత్రమే కాదు, బందిపోట్లోని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ లోపల టీఎంసీ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. మార్షల్స్ రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు బాటిల్ విసరడంతో గొడవ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో స్పీకర్ 5 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ గొడవలో కొంతమంది ఎమ్మెల్యేలకు గాయాలు కూడా అయ్యాయి.